త్వమేవ మాతా చ పితా చ త్వమేవ త్వమేవ బంధూ సఖినం త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. దైవ ప్రార్థన ముగించుకున్న గురువు శిష్యులను చూచి, నాయన శ్రావణభూతి, నిన్న నీవు ఒక ప్రశ్న అడిగావు. ఆ ప్రశ్న ఏంటంటే, పేదరికంతో బాధపడుతున్న మన పేద ప్రజలకు అన్నాహారాలు సరిగ్గా అందక వారికి జ్ఞానం ఎందుకు అని అడిగారు అని చెప్పావు. జ్ఞానము అనేది మనిషి యొక్క ఆకలి తీర్చడానికి అనేది మొదట అర్థం చేసుకోవాలి. జ్ఞానం లేనిది ఆకలి తీరదు, ఆకలి లేనిదే సంతోషం ఉండదు. ఆకలి తీరడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కావలసిన దానిలా చేయవలసిన వారు ఏమనుకుంటూ ఉంటారు కొందరంటే, అన్ని పనులు చేయడం తమ గౌరవానికి లోటు అని భావిస్తారు. ఇతర విద్యార్థికులు చిన్న చిన్న పనులు చేయమంటే చేయరు. నేను ఇంత చదువు చదివాను, నాకెంత జ్ఞానం ఉంది, ఆ పని నేనెందుకు చేయాలి, నాకు తగిన ఉద్యోగమే రావాలి, అప్పుడే నేను సంపాదించాలి అనేటువంటి ధ్యేయంతో ఉంటారు. అతని ఆశ, అతని ధ్యేయం సరైనది. అయితే ప్రాప్తం అనేది ఒకటి ఉంది. దైవం యొక్క అనుకూలం ప్రాప్తం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కర్మానుసారం వచ్చే జన్మను దైవం ప్రతిఫలాలను అందిస్తుంటాడు. అంటే కాలమే నిర్ణయిస్తుంది ఏ కర్మలు చేసిన వారికి ఎటువంటి ప్రతిఫలాలు ఇవ్వాలి అని. ఈ జ్ఞానం మనకు సరైన రీతిలో అర్థం చేసుకోకపోతే బాధపడవలసి వస్తుంది. ఒకరిని మోసం చేయకుండా, దొంగతనం దోపిడీలు చేయకుండా ఎలాంటి కష్టం చేసినా అది శ్రమే అవుతుంది. ఆ శ్రమ ధర్మబద్ధం అవుతుంది. ఆ ఆదాయమే వారికి ఆకలి తీరుస్తుంది. వారు ఆలోచించగలిగితే, నాకు తగిన అర్హతకు తగినటువంటి ఉద్యోగమే రావాలి, పనే కావాలి, లేదంటే నేను పని చేయలేను అని అనుకుంటే చేయలేకుండానే వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎప్పుడైతే వ్యతిరేక భావాలు మనసులో ఉంటాయో ఆ వ్యతిరేక భావాల ప్రభావమే మనపై పనిచేస్తుంది. ఉదాహరణకు, తరగతిలో కొందరు విద్యార్థులు బాగా చదువుకుంటుంటారు, ఉపాధ్యాయుడు కూడా బాగా అన్ని పాఠాలను చక్కగా నేర్పించి ఉంటారు. పరీక్షా సమయం వచ్చింది. అందులో ఉన్న పిల్లలందరూ కూడా ఒకే రకమైన భావన కలిగి ఉంటారంటే ఉండరు. దీనికి కారణం వారి అనేక ఆర్థిక పరిస్థితులు కావచ్చు, కుటుంబ పరిస్థితులు కూడా కావచ్చు. పతాంజలి 4వ సూత్రం అనుసరించి యుక్తి సారూప్య మిత్రత్ర. ఈ జ్ఞానం మనలో లేనప్పుడు మనకు అనేక కష్టాలు సంభవిస్తూ ఉంటాయి. అంటే చిత్తము ఇష్టం వచ్చిన రీతిలో అది తన యొక్క నిర్ణయాలను చేసుకుంటూ పోతూ ఉంటుంది. భయానికి లోనై చదువుకుంది కూడా ఆ ప్రశ్నాపత్రాలు చూసి చెప్పలేని పరిస్థితులు రావచ్చు, రాయలేని పరిస్థితులు రావచ్చు. కొంతమంది చదివింది కొద్దీ అయినా వారికి తగినటువంటి ప్రశ్నాపత్రం వచ్చి ఉంటే అద్భుతంగా రాయగలుగుతారు. అందులో ఆత్మవిశ్వాసం ఉండేవారు ఇంకా చక్కగా రాయగలుగుతారు. ఇలాంటి తేడాలు అనుకోవడంలోనే ఉంటుంది. అంతా మన మనసులోనే ఉంది. విజయము కానీ అపజయము కానీ భావన అనే ప్రకంపనలు మన మెదడు మీద పనిచేస్తూ ఉంటే ఆ మెదడు జ్ఞాపక శక్తిని అభివృద్ధి చెందుకొని అవసరమైన సమయంలో అవసరమైన ఆలోచనలు మనకు అందిస్తూ ఉంటుంది. కూడా చిత్తం యొక్క స్వరూపాన్ని వ్యతిరేకించేటటువంటి గుణం. ఎవరైతే ధైర్య సాహసాలు కలిగి తమ మీద ఆత్మవిశ్వాసం ఉంటుందో వారు అప్పుడు ఆత్మైక స్థితిలో ఉన్నట్లు మనం భావించాలి. తదా ద్రష్టు స్వరూపే వస్తానాం. ఇంకా మనకు వచ్చేటటువంటి సుఖదుఖాలు, కష్ట సుఖాలు, ఆనందం, సంతోషం, భావనలన్నీ మనం అనుకోవడంలోనే ఉంది. మనం ఎలా అనుకుంటే అలా మనసు స్పందిస్తుంది. అదే మనకు ప్రతిఫలంగా లభిస్తుంది. ఇంకా నాయనలారా, మీరు బోధన చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి ఆత్మవిశ్వాసంతో అనుకూలమైన వాతావరణాన్ని మనసులో కల్పించుకొని అనుకూలమైన ఆలోచనలను వృద్ధి చేసుకుంటే అవి మనకు అనేక విధాల సహాయం చేస్తూ ఉంటుంది. దైవం తోడు ఉందంటే ఖచ్చితంగా తోడు ఉంటుంది. మనకు అవసర సమయంలో దైవం యొక్క అనుగ్రహం కలుగుతుంది. దైవం నాకు సహాయం చేయదేమో, ఎందుకో ఏమో, నేను అలా చేయగలుగుతానా చేయలేనా అని ఆలోచిస్తూ ఉంటే ఆ పరిస్థితి అలాగే ప్రతిఫలం లభిస్తుంది.